భార్య చేస్తున్న విమర్శలు ఆరోపణలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. 25 ఏళ్లుగా వాణి టార్చర్ భరిస్తున్నా అని చెప్పారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఆస్తులు తన పేరుపై రాయాలని ఒత్తిడి చేసిందంటున్నారు. పిల్లలకు తన గురించి దురభిప్రాయం కలిగేలా పెంచిందన్నారు. కొన్నేళ్లు పోతే నేనేంటో పిల్లలకు అర్థమవుతుంది అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఓ కూతురు పెళ్లి చేశానని, మరో కూతురు పెళ్లి చేయాల్సిందని, మా అమ్మ సోదరులకు తనని వాణి దూరం పెట్టిందని, కోపంతో అన్నం పెట్టని సందర్భాలు కూడా ఉన్నాయని, తన కుటుంబమే తనపై దాడి చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన చెందారు. విడాకులు ఇప్పించాలని వాణి జగన్కు చెప్పిందన్నారు దువ్వాడ. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, అయితే తన స్థాయిని ఓవర్టేక్ చేయాలని భార్య వాణి చూసిందంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను. రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి. ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు, అది నాకుండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ జరిగింది. ఇప్పుడు కాదు, పెళ్ళైన ఏడాది తర్వాత నుంచే, 94 అయింది, 96 నుంచే స్టార్ట్ అయిపోయింది. నువ్వు యాక్టివ్గా ఉండకూడదు, నేను ఉండాలా, నువ్వు పని చేయి, కానీ నేను పోటీ చేయాలి. ఏంటి విచిత్రం అనుకున్నాను. చిన్న వయసు, ఆ టైంలో నాకు అర్థం కాలేదు. కొన్నాళ్ళకి అర్థమైంది. ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువ్వాడవాణి. తనపై పిల్లలు తిరుగుబాటు చేసేలా వాణి చేసిందని అంటున్నారు దువ్వాడ. అయితే కొన్నేళ్లు పోతే వాస్తవం ఏంటో వారికే అర్థమవుతుందంటున్నారు. నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారే. పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను. ఎలా విడిచిపెట్టుకుంటాను? వాళ్ళేదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేకపోతే మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు. దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే, ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. కొన్ని వేల కొద్ది ఫోన్ నెంబర్స్ ఈ మధ్య. దువ్వాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా కొడక అని నాకు వార్నింగ్స్. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను టెకల్ పిఎస్లో. నా స్వీయ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. ఆఖరికి 2 నెలలు అయింది, ఈ రోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతున్నాయి. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుందని, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. నా పైన పోటీ చేసి నాకు రాజకీయంగా నా ప్రత్యర్థులు ఉన్నారు, నా కుటుంబం ఉంది. ఎవరు ఏటుకు నేను బలవుతానో నాకే తెలియదు. కాబట్టి బ్రతికినంతకాలం బ్రతుకుతాను. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు పోతే నాన్నంటే ఏటో అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, అర్థం కాదు. ఈ వివాదం వెనుక అచ్చెన్నాయుడున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ. తనని అరెస్ట్ చేసేందుకు వాణిని రెచ్చగొట్టాడని మండిపడ్డారు. భార్య వాణికి విడాకులిస్తానని ప్రకటించారు దువ్వాడ. ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు వెంట దువ్వాడ వాణి ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇంకో రకంగా చేస్తే ప్రభుత్వం చేసింది, నాయకులు చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అనిపించుకోవాల్సి వస్తుందని కుటుంబానికి మద్దతుగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు, మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీకు చెబుతున్నాను, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలోను, సభ్య సమాజంలోను, నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాలు చేసి, అస్తవ్యస్తం చేసేసి, రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా కంపు చేసేసిన
ఈ దువ్వాడ వాణి నాకు భార్యగా అనర్హురాలు కనుక ఐఎమ్ గోయింగ్ టు గివ్ డివోర్స్.